ఎంతగా ప్రేమించినా గానీ వారి మనసు ఎలా పడితే చేస్తా, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం ఇచ్చాడు, ఆయన తోడుగా ఉన్నాడా, ఆయన ప్రేమించాడా, ఆయన ఆదరించాడా, ఆయన దీవించాడా, ఆయన వర్గలు చేశాడా, మా వ్యాపారాలు దీవించాడా, మా బిడ్డలు దీవించాడా అన్నట్లుగా ప్రశ్నార్థకంగా వాళ్ళ హృదయం ఎన్ని చేసినప్పుడు కూడా ఎలా ఉంటుంది చెప్పండి, కఠినమైన మనసు కలిగి ఉంటారు. కానీ ఈ హోషేయ ఏమన్నా మెత్తని మనసు కలిగంట దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపంతో బట్టలు చింపుకొని హృదయాన్ని చింపుకొని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అంటాడు, ఇదిగో హోషేయ నీకు వచ్చే కీడు నీ కాలంలో కాదు, నీ తర్వాత వస్తుంది, ఆ కీడు నీవు చూడవు అని చక్కని సందేశం యోషియాకు చెప్పాడు. ఎప్పుడు అంటే మెత్తని మనసు కలిగి ఉండాలంట. ఏ మనసు? మెత్తని మనసు అంటే ఏం చేస్తా, గర్వం లేని మనసు. ఎక్కడ గర్వం గాని అహంకారం గాని ఉంటాకు వీల్లేదు. ఇక మెత్తని మనసు అంటే ఇక అన్ని సహించే మనసే మెత్తని మనసు, అన్ని ఓర్చుకునే మనసే మెత్తని మనసు. ఒకవేళ వాళ్ళు తిట్టారేమో, అన్నారేమో, విన్నారేమో, ఏదో వినబడినా వాళ్ళు అన్నారని తెలిసినా ఎన్ని అన్నప్పటికి కూడా మన మనసు ఎలా ఉండాలంటే మెత్తగానే ఉండాలి, కానీ ఎక్కడ కఠినం అనేది రాకూడదు. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని ఉన్నప్పటికీ ఆయన మెత్తని మనసు కలిగంట కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారంట. స్తోత్రం హల్లెలూయా. నిజంగా మెత్తని మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మోకాళ్ళంగానే ఏమొచ్చాయి చెప్పండి, కన్నీళ్లు వచ్చేస్తాయి. అదే నాలాంటి ఉంటాడు కఠినమైన గుండెడు, అది ఎంత మోహరించి ఏడ్చి ప్రార్థన చేసి ఒకళ్ళు ఏడుతున్న ఎవరైనా ప్రార్థన చేస్తున్నా నాకు ఏడుపు రాదు. ఎందుకని? నా మనసు కఠినమైన మనసు కనుక కన్నీళ్లు రావిక అలసొత్తా ఉంటుంది. ఏ మనసు అంటే ఇది కఠిన మనసు. కానీ మెత్తన మనసు అలా కాదు. ఆయన చేసిన కార్యాలు తలపోసుకుని, ఆయన చేసిన మేలు తలపోసుకుని, ఆయన చేసిన అద్భుతాలు తలపోసుకుని, దేవా ఈ సంవత్సరం నేను బ్రతుకున్నానంటే, ఈ నెలలో బ్రతుకున్నానంటే, ఈ రోజు బ్రతుకున్నానంటే కేవలం నీ కృపే కదా ప్రభువా, నీ కృప తప్ప ఏముందయ్యా, నన్ను బ్రతికించావయ్యా, నన్ను ఆదరించావయ్యా, నాకు తోడుగా ఉన్నావయ్యా, ఎన్ని మేలు చేసావయ్యా, ఎన్ని కార్యాలు చేసావయ్యా, ఎన్నిసార్లు తప్పించావయ్యా, ఎన్ని ప్రమాదాలు తప్పించావు నాయన. ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కలవరంతో ఉన్నప్పుడు, మనసులో ఉన్నప్పుడు, మరణ పడుకలో ఉన్నప్పుడు నాయన నా జీవితంలో ప్రభువా నేను చిన్న ప్రార్థన చేశానయ్యా, ఆ మెత్తని మనసుతో చేసిన ప్రార్థనను విని నన్ను బ్రతికించావు ప్రభువా అని అంట కన్నీళ్లు ఆగకుండా ఏడుస్తానే ఉంటారంట. ఏ మనసు అంటే ఇది? మెత్తని మనసు అంట.